నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. డివిజన్ గ్రీవెన్స్ కు 8 అర్జీలు. ఆర్టీఓ కె శ్రీరమణి. భక్తులుండగానే వీడియో సర్టిఫికేట్ తో ప్రయోజనం పొందిన విధానంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అయినంపూడి. మండల గ్రామం కటేవరం శివార్లో మరో చోరీ ఉదంతం. తాళాలు విసిరిళ్లే టార్గెట్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేరుస్తూ రాష్ట్రాభివృద్ధికి తగు ప్రాధాన్యతనిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనమే లక్ష్యంగా కూటమి నేతలు పనిచేస్తున్నారని, ప్రజల ఆశీస్సులు ప్రతి విషయంలో ఇలాగే ఉండాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ శ్రేణులతో కలిసి 33, 34 వార్డులలో పర్యటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, ప్రజలకు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ సంక్షేమ అంశాల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూటమి పార్టీలను ప్రజలు ఎంతో నమ్మకంతో భారీ మెజార్టీతో అధికారంలోకి తెచ్చారని, ఆ నమ్మకం నిలబెట్టుకుంటూ కూటమి నేతలు సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుతున్న తీరును వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు కల్పిస్తున్న పలు సంక్షేమ అంశాలను వివరించారు. రైతు ప్రయోజనం కోసం అన్నదాత సుఖీభవ, పోలవరం జాతికి అంకితం చేసే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. భవిష్యత్తులో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నాం, అమరావతి రాజధానిని ఏ రకంగా ఏర్పరచుకుంటున్నాం, రైతుల కోసం పోలవరం అనే జీవనాన్ని జాతికి అంకితం 27వ సంవత్సరంలో చేయబోతున్న అంశాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన, దాంట్లో భాగంగానే ఈ రోజున మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాల్ని, అదేవిధంగా రెండో విడత 10,369 ఉద్యోగాలకి మొదటి విడత, రెండో విడత, మూడో విడత వివిధ స్థాయిల్లో నోటిఫికేషను విడుదల చేయబోతున్నటువంటి ప్రకటన. అంతేకాకుండా పారిపోయినటువంటి పరిశ్రమలను తీసుకొచ్చి మరలా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తూ తద్వారా ఉద్యోగ కల్పన చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా గత 2 ఏళ్ల పాలన మీ ముందుకు వచ్చింది. అంతేకాకుండా సంక్షేమం ఎక్కడ కూడా ఎవరు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి సంక్షేమాన్ని అమలు చేస్తూ 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల సంక్షేమాన్ని ఎవరైతే అన్నార్థులుగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వయసు పెరిగి వృద్ధులుగా ఎవరైతే ఉన్నారో, అంగవైకల్యంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, అనారోగ్యంతో మంచం మీద కదలలేని పరిస్థితిని గమనించి ఈ యొక్క రూపకల్పన చేయటం జరిగింది సంక్షేమం అనేది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే, మరి 5 రూపాయలకి పేదవాడి యొక్క ఆకలిని తీర్చడానికి గత ప్రభుత్వంలో మొత్తం అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తే మరలా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టినటువంటి ఘనత. ప్రతి రైతన్నకి కూడా గతంలో 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చినటువంటి గత ప్రభుత్వానికి, అది కూడా సక్రమంగా పంపిణీ చేయకుండా 5 ఏళ్లలో 2 ఏళ్లే పంపిణీ చేసినటువంటి గత ప్రభుత్వానికి వాళ్ళ రైతుల యొక్క కడుపు కొట్టి ఏ రైతు అయితే మనకి 3 పూట్ల అన్నం పెట్టడానికి శ్రమిస్తూ ఉన్నాడో ఆ రైతుకి నడ్డి వెరక్కోవటానికి ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ రోజున అదే రైతుకి 20,000 రూపాయలు. అంతేకాకుండా సమాజంలో సగభాగమైనటువంటి సామాజిక మార్పుకి లోకల్ బాడీస్లో 33.1/3%, అదేవిధంగా పంచాయతీల్లో 50% రిజర్వేషన్స్. అంతేకాకుండా ఈ రోజున సమాజంలో సగభాగమైన మహిళలకి దీపం పథకం కింద ప్రతి గుమ్మానికి కూడా 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వటం, ఉచిత బస్సు ఎక్కేలాగా ఈ రోజున కార్యరూపం దాల్చేలాగా చేసినటువంటి ప్రభుత్వం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 8 అర్జీలు వచ్చినట్లు ఆర్టీఓ కె శ్రీరమణి పేర్కొన్నారు.
స్థానిక కొత్తపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఆర్డీఓ కె శ్రీరమణి అధ్యక్షతన డివిజన్ స్థాయి గ్రీవెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఆర్డీఓ కె శ్రీరమణి మీడియాతో మాట్లాడుతూ డివిజన్ గ్రీవెన్స్ కు మొత్తం 8 అర్జీలు స్వీకరించామన్నారు. ఇందులో 5 అర్జీలు రెవెన్యూ విభాగానికి, 1 అర్జీ మున్సిపాలిటీకి, పోలీస్ విభాగానికి 1, బేసిక్ కార్పొరేషన్ 1 అర్జీ వచ్చినట్లు తెలిపారు. స్వీకరించిన అర్జీలను సకాలంలో ఆయా విభాగాలకు పంపించి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో రెవెన్యూకి సంబంధించి 5 పిటిషన్స్, మున్సిపాలిటీకి సంబంధించింది 1 పిటిషన్, బీసీ కార్పొరేషన్ సంబంధించింది 1, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది 1 వచ్చింది. దీన్ని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి వీటిని ఎండాస్ చేసి పంపించడం జరిగింది. వీటి మీద విత్ ఇన్ ద టైమ్ లైన్స్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కుటుంబ సర్టిఫికెట్లో భర్తలు బతికి ఉన్న భార్యలు విడుదలకు ఆ సర్టిఫికెట్లు, భర్తల పేరు ఉన్న ఇన్సూరెన్స్, ఇతర ఆర్థిక లావాదేవీలు అనుభవించిన విషయం డివిజన్ గ్రీవెన్స్ అర్జీ ద్వారా వెలుగు చూస్తుంది. భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయినపూడి శ్రీకాంత్ సోమవారం డివిజన్ గ్రీవెన్స్ లో కుటుంబ సర్టిఫికెట్ మంజూరులో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులైన వారిని చట్ట ప్రకారం శిక్షించాలంటూ గ్రీవెన్స్ లో ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రం సమర్పించారు. 2020లో జట్టి గోవర్ధనగిరి గోపాలరావు మృతి చెందగా మండల రెవెన్యూ కార్యాలయంలో కుటుంబ సర్టిఫికేట్ మంజూరు చేశారు. ఆ కుటుంబంలో వాస్తవంగా చనిపోయిన వారి వివరాలు నమోదు చేయకుండా మాదాల సంధ్యారాణి, కుర్ర రాధారాణిల వీడియోలుగా నమోదు చేసి సర్టిఫికేట్ మంజూరు చేశారు. వాస్తవంగా వీడియో సర్టిఫికేట్ తీసుకున్న ఆ 2 భర్తలు బతికే ఉన్నారు. మోసపూరిత వీడియో సర్టిఫికేట్ ద్వారా భర్తల పేరు ఉన్న ఇన్సూరెన్స్, ఇతర ఆర్థిక అంశాలు అనుభవించిన క్రమంలో బతికున్న భర్తలు భారతీయ హిందూ పరిషత్ నాయకులను కలిసి తమకు జరిగిన నష్టాన్ని వివరించిన క్రమంలో కుటుంబ సర్టిఫికేట్ మంజూరు విషయంలో అవకతవకల తీరుపై విచారణ జరిపించాలని, సర్టిఫికేట్ మంజూరుకు ముందు సరైన విచారణ చేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు అయినపూడి శ్రీకాంత్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్జీ ఇచ్చిన వారిలో బీజేపీ జిల్లా నాయకులు కొవ్వూరు శ్రీనివాసరావు, జీటీ నాయక్, దమ్ము వెంకటేశ్వరరావు, మల్లికార్జునరావు, బి రాఘవకృష్ణ, ముని కుమార్, వేమూరి శ్రీనివాసరావు తదితరులున్నారు. ఇటీవల మా దృష్టికి ఒక ఫేక్ ఎఫ్ఎంసీ సంబంధించిన ఒక సర్టిఫికేట్ మా దృష్టికి వచ్చింది. దానిలో వివరాలు ఏంటంటే, మన తెనాలి రెవెన్యూ శాఖ మన ఎంఆర్ఓ గారు కనుక రిలీజ్ చేసినటువంటి సర్టిఫికేట్లో ఒక కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. దానిలో కుర్రా రాధారాణి గారు మరియు మాదల సంధ్యారాణి గారు అనే 2 పేర్లు వాళ్ళు భర్తలు బతుకున్నప్పటికీ వారు విడోస్గా సర్టిఫికేట్లో మెన్షన్ చేయడం జరిగింది. నిన్ననే వాళ్ళ భర్తలతో మాట్లాడటం జరిగింది. మన కుర్రా రాధారాణి గారి భర్త ఏమో కేఎల్యూ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఈ మాదల సంధ్యారాణి అనే వారి భర్త ఏమో గుంటూరులో వర్క్ చేస్తున్నారు అనమాట. మనుషులు బ్రతికుండగా వారి భార్యలకి విడో సర్టిఫికేట్ ఎలా ఇష్యూ చేస్తారని చెప్పేసి మనం ప్రశ్నించడానికి వచ్చాం. గౌరవనీయులైన ఆర్డీఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రభుత్వాధికారులు కానివ్వండి, దీనికి సంబంధించిన తప్పుడు సమాచారం వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన విచారణ జరిపించి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మా రాష్ట్ర శాఖ తరఫున కోరడం జరిగింది. సార్ 2020 సంవత్సరంలో ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది సార్. ఇది వచ్చేసి తెనాలి ఐతనగర్కి సంబంధించిన ఫ్యామిలీ అనమాట. వీళ్ళు పర్సన్ వచ్చేసి మనకి మెయిన్ జట్టి గోవర్ధన గిరిధర గోపాలరావు గారు అని చెప్పేసి వీరు చనిపోయి 2020లో చనిపోయారు అక్టోబర్ 30న. వారికి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ సర్టిఫికేట్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో వారి పెద్ద కుమార్తె యొక్క వివరాలు ఏమీ నమోదు చేయలేదు. ఆవిడ చనిపోయారు, బట్ ఆ డీటెయిల్స్ ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంది. వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. సర్టిఫికేట్ మెన్షన్ చేసిన తర్వాత దానిలో మాదల సంధ్యారాణి అనే పెద్ద కుమార్తె, కుర్రా రాధారాణి అనే 2వ కుమార్తె ఉన్నారు. వీళ్ళకి వాళ్ళని విడోలుగా నమోదు చేశారు దీనిలో. ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. వాటి మీద పూర్తిగా చర్యలు విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ ఆర్డీఓ గారిని కోరడానికి వచ్చాము. మండల గ్రామం కటేవరం శివార్లో మరో చోరీ ఉదంతం సోమవారం వెలుగు చూస్తుంది. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు తెగబడుతున్న వాయన. మండలంలోని కటేవరం శివారులోని ఓ అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉండే విశ్రాంత ఉద్యోగి తమ ఫ్లాట్ కు తాళం వేసి నెల 12న ఊరు వెళ్లిన క్రమంలో ఆదివారం ఫ్లాట్ లో జరిగిన చోరీలో భారీగా నగదు, బంగారం పోయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కటేవరం శివారు ప్రధాన అయ్యప్ప స్వామి ఆలయం వెనుక ఆంధ్రకేసరి రోడ్లోని షర్మిల అనే మహిళ ఇంట్లో చోరీ ఉదంతం సోమవారం వెలుగు చూస్తుంది. బాధితురాలి కథనం మేరకు 22వ తేదీ శనివారం రాత్రి షర్మిల కుటుంబం ఇంటికి తాళం వేసి నంద్యాల పెళ్లికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంటికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని షర్మిల అత్త గుర్తించారు. సోమవారం పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టనున్నట్లు షర్మిల మీడియాకు తెలిపారు. నా పేరు షర్మిల అండి. మాది అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఆంధ్రకేసరి రోడ్డు కటివారం కింద వస్తుందండి. మేము పెళ్లికి నంద్యాల పెళ్లికి వెళ్ళాము. శనివారం రోజు నైట్ దాకా ఉన్నారు, 7 దాకా ఉన్నాము. 7 తర్వాత నుంచి లేము, ఊరెళ్ళాము, పెళ్లికి వెళ్ళిపోయాము.
శనివారం నైట్ జరిగిందేమో తెలియదు మాకు. ఆదివారం రోజు సాయంత్రం పక్కన అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగిందని చెప్పేసి అత్తయ్య గారికి తెలిసి, అత్తయ్య గారు మా పిల్లలు లేరు కదా ఊరెళ్ళారు చూద్దాము ఒకసారి అని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే గేటు తాళం పగలగొట్టేసి తాళం తీసేసి పడేశారంట. తలుపు తాళం వేసింది, ఆ తలుపుకి తాళం రాక గడి పగలగొట్టేశారంట. గడి పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి ఇక అత్తయ్య గారు ఊరికే డోర్ దగ్గరికి వెళ్ళి తూర్పు వైపు తలుపు తీసి గడి తీసేసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి తొంగి చూసారంట. లోపలికి కూడా వెళ్ళలేదంటే డోర్లు అవన్నీ కబోర్డ్స్ లో పెట్టాము మేము బంగారము. 3 సెవరీలు కాసికాయ గుళ్ళు తాడుంది, 3 జతల పోగులు ఉన్నాయి, పట్టీలు ఒక 20 తులాల పట్టీలు, వెండి ఇంకా ఇంకొక 10 తులాలు వెండి దాకా ఉంది. కాయిన్స్ గాని దేవుడి గుళ్ళో వస్తువులు గాని మొత్తం కలిపి అవి ఒక 5 తులాలు ఉంటాయి. తాళాలు అవన్నీ మరి అత్తయ్య గారు ఏం చూడకోకుండా మరి ఫింగర్ ప్రింట్స్ అవి ఉంటాయి కదా పడతాయి కదా అని చెప్పేసి తాళాలు అక్కడ పెట్టేసి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పిందండి. మేము తెలిసిన వాళ్ళని వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళి చూసి రమ్మన్నామండి. వాళ్ళు నిన్న సాయంత్రం వచ్చారు పోలీసులు. వాళ్ళు వచ్చి చూసి మమ్మల్ని వచ్చిన తర్వాత ఈ రోజు ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి ఎంక్వైరీ చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా సోమవారం నిర్వహించిన మండల స్థాయి గ్రీవెన్స్ కు 2 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల గ్రీవెన్స్ కు 2 అర్జీలు వచ్చాయని సకాలంలో అర్జీదారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు, ఆయా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 2 గ్రీవెన్సెస్ అందాయి. ఒకటి భవానీ అనే ఆవిడ ఇచ్చారు, వాళ్ళ 514/2 తెనాలి సర్వే నెంబర్ ఎండోమెంట్ వారు దీన్ని బ్లాక్ చేశారు, 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో పంపారని. దీని విషయంలో ఇప్పటికే కలెక్టర్ గారికి నివేదిక పంపాం. అక్కడి నుంచి కలెక్టరేట్లో నుంచి కూడా ఎండోమెంట్ శాఖ వారిని రిమార్క్స్ అడిగి ఉన్నారు. ఇది త్వరలోనే క్లియర్ చేస్తాం. అట్లాగే పెదరావూరు నుంచి ప్రేమ్ కుమార్ అని ఆయన పెదరావూరు పంచాయతీ పరిధిలో చేతి పంపులు అట్లాగే వీధి దీపాలు ఒక స్కూల్ దగ్గర ఇబ్బందిగా ఉందని ఇచ్చారు. నేనే పెదరావూరుకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి నేనే స్వయంగా చూస్తాను. పంచాయతీ సెక్రటరీతో కలిసి ఆ పంచాయతీలో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తాను. 6 ఋతువులలో ఇమిడి ఉన్న ప్రకృతికి ప్రతి ఋతువు ప్రాధాన్యమైన తీరుగా వర్ష ఋతువు ప్రారంభంతో మొదలైన వర్షంతో ప్రకృతి కొత్త శోభను పంచుతుంటే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలినా ప్రభావంతో వర్షాభావ పరిస్థితులుంటాయని, ప్రాజెక్టులో ఉన్న నిల్వ నీరు తాగునీటికే విడుదల చేస్తామని పాలకులు పదే చెబుతున్న క్రమంలో ఖరీఫ్ వరి సాగు మొదలెట్టిన రైతు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ వరుణదేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో వర్ష ఋతువు ఆరంభంతో వరుణదేవుడి కరుణతో గత 2-3 రోజులుగా అరకొర కురుస్తున్న వర్షం పట్టణ ప్రాంత ప్రజలకు ఒకంత అసౌకర్యమైన, రైతు బాగుండాలనే భావనే అదందరిది. ఆదివారం రాత్రి సోమవారం వరుణ మేఘాలు వర్షిస్తున్న క్రమంలో పంటలకు ఈ వర్ష ప్రయోజనం అనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. పాల బూత్ లో పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తరచూ చోరీ చేస్తున్న వ్యక్తిని సోమవారం తెల్లవారుజామున స్థానికులు నిఘా పెట్టి పట్టుకుని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. స్థానిక చెంచుపేట ఉమేష్ చంద్రబొమ్మ సెంటర్లోని సంగం డైరీ పాల విక్రయాలు జరిపే పాల బూత్ నుండి అంగలకూదురు గ్రామానికి చెందిన బెల్లంకొండ ప్రవీణ్ అనే వ్యక్తి అక్రమార్జనగా పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ టబ్బులు మాయం చేయడం గమనించిన స్థానికులు నిఘా పెట్టి సోమవారం తెల్లవారుజామున పట్టుకుని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. సదరు సురేష్ గతంలో సంగం డైరీలో పాల వ్యాన్ డ్రైవర్ గా పనిచేసేవాడని, కొంతకాలంగా పనికి వెళ్లకుండా చోరీలకు పాల్పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయంలో ప్రవీణ్ తమ దుకాణాల వద్దకు వచ్చి పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లను చోరీ చేసినట్టు గుర్తించి పట్టుకున్నారు. అతడిని అక్కడే స్తంభానికి కట్టేసి 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నా పేరు శివనాగమల్లేశ్వర అండి. చెంచుపేట పోలీసు బొమ్మ దగ్గర మాది పాలబూటు. మా లారీ అబ్బాయి గత 6 సంవత్సరాల నుంచి పాలు తోలుతా ఉంటాడు. ఆ అబ్బాయి మాకు పాలు వేస్తా ఉంటుంటే అబ్బాయి వచ్చేసి రోజు టబ్బుల్లో పాలు చేస్తా ఉంటుంటే అట్లా పట్టుకున్నాము సీసీ కెమెరాలు పట్టు ద్వారాగా. ఆ అబ్బాయి ఇట్లా పట్టుకున్నాము, లారీ డ్రైవర్ ఓనర్ చెప్పేసి పాలు ఆపేసేసాము.
తీస్తుంటే పట్టుకున్నాం అబ్బాయి చేత డబ్బులు కట్టించాము. అప్పుడు ఆ కక్ష మీద ఇప్పుడు కూడా మాకు నైట్ పూట 2-3 కాడి నుంచి పాలు పెరుగు అన్ని తీసి టబ్బుల్లోకి పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అదే మాకు అనుమానం వచ్చి పట్టుకున్నాము. 6 నెలల నుంచే చేస్తున్నాడు ఇట్లాగా. రోజుకు 3 టబ్బులు పాలు పెరుగు అన్ని తీస్తున్నాడు. 2 రోజుల క్రితం మా అబ్బాయి 12కి వచ్చి ఫ్రిడ్జ్ కట్టేద్దామని వచ్చాడు. వస్తే ఆ టయాన ఏంటన్నా ఇక్కడ ఉన్నామంటే టబ్బు కావాలని తీస్తున్నాడు అంట. ఆ టయానికి ఎందుకు తీసాను టబ్బులు అంటే టబ్బు కావాలని తీసాను అని అన్నాడంట. అప్పటికే ఆల్రెడీ తీసేశాడు. పాలు పెరుగు తీసుకొని చదువుకున్నాడు. మాకు వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా తీస్తున్నాడమ్మా మీరు చూస్తున్నారా లేదా అని చెప్పారు మాకు. మేము అట్లా నిఘా వేసుకొని పట్టుకొని ఇవాళ పట్టుకున్నాను. నేను పట్టుకొని అబ్బాయిని కట్టేసి ఏంటి అబ్బాయి తీస్తున్నావు ఏందనంటే నాకు డబ్బులు అవసరము అందుకని తీసుకున్నాను అక్క అని చెప్తున్నాడు. అందుకని నేను పట్టుకొని కట్టేసి 2 దెబ్బలు వేసాను. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నాకు డబ్బులు అవసరమై నేను తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు. నా పరిస్థితి నా పిల్లలు నాకు 3 పిల్లలు. ఆ పిల్లల్ని పోషించుకోవాలన్నా నాకు ఇందులోనే నాకు రూపాయి వచ్చింది. నాకు అందులో వచ్చే ప్యాకెట్కి వచ్చి రూపాయి వచ్చింది. ఆ రూపాయిగా అబ్బాయి తీసుకుంటే నాకేం వస్తాయి? అందులో 24 ప్యాకెట్లు ఉంటాయి. రోజుకి వచ్చేసి 4 టబ్బులు పాలు కానీ పెరుగు కానీ తీస్తున్నాడు. అట్లాగని మాకు దాదాపు రోజుకి వచ్చేసి 3,000-4,000 రూపాయల నష్టం వస్తుంది. నాకు ఇప్పుడు డైరీలో నా జీవం ఉంది, పెరుగు బిల్లులో జీవం ఉంది. నాకు వాళ్ళు కట్టకపోతేనే నాకు పాలు పెరుగుని ఇవ్వనన్నారు. మరి నేను ఎటవుతే నేను ఎట బతకాలి? నేను నా ఒక్కదాని సంపాదన మీద పిల్లలను బతికించుకోవాలి, నేను ఇంట్లో అద్దెలు కట్టుకోవాలా, నాకు ఉంటూ బాగోదు, నా ఆరోగ్యం బాగోవాలా. నేను అలాగనే ఏదో చేసుకొని సంపాదించుకొని పిల్లల్ని పోషించుకుంటున్నా. ఇప్పుడు ఆ రకంగా నష్టపోతే నేనేం చేసి బతకాలి? దాదాపు ఇప్పుడు దాకా నాకు 1,60,000 1,40,000 దాకా పోయిందండి. అందులో సరుకులు ఎప్పుడు కాట అమ్ముతాము కానీ ఎంత మిగిలింది అన్నది తెలియదు కదా. రోజుకి వచ్చేసి పాలు మాత్రం కంపల్సరీగా పోతున్నాయి మాకు, పాలు పెరుగు. ఇక్కడ పక్కన పాయింట్ ఉంది, ఆ పాయింట్ లో కూడా తీసాడు పాలు. అక్కడ పాయింట్ ఉంది, అక్కడ తీస్తున్నాడు. వాళ్ళు పట్టుకొని కేసు కూడా పెట్టారు. ఆల్రెడీ కేసు ఉంది స్టేషన్ లో. ఇప్పుడు మేము అబ్బాయి మీద చర్య తీసుకోవాల్సి వచ్చింది. చెత్తను తొలగిదా మొక్కలు నాటుతామనే నినాదం విధానమైన క్రమంలో D3 శారదా సర్వీసెస్ సొసైటీ సేవలకు ఉద్యానవన శాఖ తగు తోడ్పాటునిస్తోందని మండల ఉద్యానవన శాఖ అధికారి శ్రీనిత్య తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్ డంపింగ్ యార్డ్ నుండి బుర్రిపాలెం వంతెన వరకు రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలను తొలగించి మొక్కలు నాటే కార్యక్రమానికి D3 శారదా సర్వీసెస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారదా ఓ కార్యాచరణగా ముందుకు వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ తలపెట్టిన గో గ్రీన్ కార్యక్రమంలో శారదా చేపట్టిన సేవలకు తగు ప్రాధాన్యత లభించింది. ఈ క్రమంలో సోమవారం ఉద్యానవన శాఖ మండల అధికారి శ్రీనిత్య, బుర్రిపాలెం గ్రామ విలేజ్ అసిస్టెంట్ శ్రీవిద్య డాక్టర్ శారదా సొసైటీ సేవలను ప్రశంసించారు. ఆ ప్రాంతంలో పండ్ల మొక్కలు, ఆకుకూరల సాగు విషయమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం వహించాలని డాక్టర్ శారదా కోరారు. మరలా ఈ వ్యూవర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ అండి ముందుకు రండి, కాంట్రిబ్యూట్ చేయండి. దీంట్లో అంటే కాంట్రిబ్యూషన్ అంటే డబ్బులే కాదు, శ్రమదానం చేయొచ్చు, లేకపోతే ఒక మొక్క ఇవ్వచ్చు, లేకపోతే ఇది వాచ్ చేయొచ్చు. ఎవరైనా దీన్ని డ్యామేజ్ చేసే వాళ్ళని మీరు అక్కడ ఆపి మీ గొంతు రైజ్ చేయండి. అదే మన బిడ్డనైతే మనం అడగమా, ఏంటబ్బాయి మా అబ్బాయిని కొట్టావు, లేకపోతే మా ఇంట్లో చెత్తేసామని అడగమా? అలానే ఇదంతా మనందరిది కాబట్టి యూ జస్ట్ రైజ్ యువర్ వాయిస్ అండి. అట్లీస్ట్ వెయ్యొద్దు, ఇక్కడికి రావద్దు, దాని మూలాన సమాజం నాశనం అవుతుంది, మనమే నాశనం అవుతామని ఒక మాటన్నా చెప్పండి. ఇది ఈరోజు మనం ఇక్కడ ఇదంతా కలెక్ట్ చేసాం కదండి, చేసి దీన్నంతా ఒక యూనిఫార్మిటీగా తీసుకొచ్చాము. కానీ దీన్ని మళ్ళీ మనం ప్రొడక్టివ్గా ఎలా చేయాలి, ఈ భూమిని సారవంతం ఎలా చేయాలని ఈ రోజున మనకి తెనాలి మండలంలో ఈ హార్టికల్చర్ ఆఫీసర్ మేడం విజిట్ చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం ఇక్కడ బురిపాలెంలో ఉంటారు, వాళ్ళు కూడా పిలిచానండి. ఎందుకంటే ఒక సైంటిఫిక్ మేనర్లో చేయాలి ఏదైనా అని. ఇక్కడ చూస్తే ఈ భూమిలో ఎంత సారం ఉంది ఏంటి అనేది చూసి ఈ దొరికిన మట్టిని సారవంతంగా చేసి ఆ సారవంతమైన దాంట్లో ఆకుకూరలు కానీ పండ్ల మొక్కలు కానీ పెంచి అది అందరం మన సొసైటీలో అందరం పంచుకోవాలి అనే దానికోసం ఈరోజు మెయిన్ కార్యక్రమం మనం ఇక్కడ ఆరంభం చేసుకున్నామండి. మనం ఈరోజు ఈ గో గ్రీన్ తెనాలి ప్రోగ్రామ్ కింద శారదా మేడం ఇక్కడికి ఇన్వైట్ చేశారండి. దీంట్లో ఏంటంటే మనం మేడం మెయిన్గా కాన్సెప్ట్ ఫ్రూట్ క్రాప్స్ అలాగే ఆకుకూరలు కూడా వేసి అందరికీ మనమంతా సహాయం చేద్దామనేది. సో దానికి మన డిపార్ట్మెంట్ నుంచి ఉద్యాన శాఖ నుండి మనం ఏం చేయగలం, ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలం అనేది ఈరోజు తెలియజేయడానికని ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఈ వేస్ట్ ల్యాండ్ ఉంది కదా, దీనిలో మనం ఏంటంటే దీనికి FIM ఈ సూడోమోనాస్ ఇవన్నీ కొంచెం ట్రీట్ చేసి దీంట్లో ఆకుకూరలు అవన్నీ వేయాలని అనుకుంటున్నాము. అలాగే ఫర్దర్గా మా డిపార్ట్మెంట్ నుంచి ఇంకేమన్నా సలహాలు సూచనలు కానివ్వండి, ఇంకే రకంగా అయినా కూడా మేము సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.
దశాబ్దాల క్రితం విద్యను అభ్యసించిన పాఠశాలను మరువకుండా పలు సేవా కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రోత్సాహం అందిస్తున్న పూర్వ విద్యార్థులు అభినందనీయులని మండల విద్యాశాఖ అధికారి వి జయంతిబాబు పేర్కొన్నారు. మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం బట్టా వెంకట సుబ్బారావు స్మారక ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని బట్టా అంజయ్యబాబు అనురాధ దంపతుల సౌజన్యంతో సంఘం కన్వీనర్ తన్నీరు శివశంకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వి జయంతిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనబరిచిన గంజి అభినవ్, బత్తిన నాగహారిక, కాకుమాను సోమశేఖర్లను ఘనంగా సత్కరించి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులు మెరిట్ విద్యార్థులను ప్రశంసించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుని భారతి, పూర్వ విద్యార్థులు చుక్క భానుప్రసాద్, పొట్టి నరేంద్ర, సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ నిర్వాహకులు కంకిపాటి రమేష్ కుమార్, ముద్దాబత్తును రమణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అక్కడ కూర్చున్న వాళ్ళే ముందు, అంతే కదా? అక్కడ కూర్చోకుండా ఇక్కడ కూర్చున్నారా? లేదు కదా? దీనిలో షార్ట్స్ వీడియోస్ చూడమని ఎవరు బ్రతిలాడుతున్నారు? నన్ను బ్రతిలాడుతున్నారా? పోనీ పిలుస్తుందా మిమ్మల్ని? మీరే నేను పిలుస్తున్నారు దాదా అని, అన్నా కదా? మీరు ఉన్నత స్థానాలకు ఎదిగిన తర్వాత కూడా మనకు క్లాసులు చెప్పిన టీచర్స్ని, మాస్టర్స్ని, మన ప్రధానోపాధ్యాయుల్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ వాళ్ళు చెప్పే క్లాసుల వల్ల మనం ఎంత విన్నామో, ఆ విన్న దాంట్లో నుంచి మనం ఎంత నేర్చుకున్నామో, ఆ నేర్చుకున్న దాన్ని ఎంత ఆచరించామో, ఇవే మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాయి. చక్కగా క్లాస్ రూమ్లో చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినండి, చక్కగా వాటిని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోండి. అలాగే స్వచ్ఛ భారత్ అని మనం చాలా కార్యక్రమాలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ముందు మన క్లాస్ రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకోండి, మంచి బట్టలు వేసుకొచ్చుకోండి, మన క్లాస్ని మన స్కూల్ని పరిశుభ్రంగా ఉంచండి. మన స్కూల్లో 5 సంవత్సరాల పాటు చదువుకుంటే రోజు 360 రోజుల పాటు ఇక్కడికి వస్తున్నాం కాబట్టి మనకి ఇదే లోకం కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు వేరే లోకంలోకి వెళ్తారు. ఆ లోకంలోకి వెళ్తే నీ పక్కన వాడున్నాడు, వాడి పక్కన వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఎక్కడో ఉంటాడు. ఆ ప్రపంచంలో వచ్చేసరికి హెచ్ఎంగారిలాగా మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు, మన టీచర్స్ లాగా మీకోసం తప్పించే వాళ్ళు కూడా ఉంటారు. వస్తారు, బోర్డు మీద క్లాస్ చెప్తారు, విన్నవాడు వింటాడు, బాగుపడేవాడు బాగుపడతాడు, విన్నవాడు బ్యాక్ అయిపోతాడు. తర్వాత పోటీ ప్రపంచంలోకి వెళ్తారు. తర్వాత ఆ పోటీ ప్రపంచంలో మీరు తట్టుకోవాలంటే ఈ స్కూల్ విద్యని మీరు ప్రాథమిక విద్యని స్టాండర్డ్గా చేసుకోవాలి. గట్టి పునాది ఇక్కడ వేసుకొని మీరు బయట ప్రపంచంలోకి వెళ్తేనే మీరు విజేతలుగా మిగులుతారు. కండక్టర్ వడ్లమూడి ప్రసన్నకుమారి తనపై పెట్టిన పోలీస్ కేసులో వాస్తవం లేదని, వ్యక్తిగతమైన కక్షతో ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఈ విషయంలో నిజ నిర్ధారణ కోరుతూ జూనియర్ అసిస్టెంట్ ఈపూరి ప్రేమ్ కుమార్ సోమవారం డివిజన్ గ్రీవెన్స్లో అర్జీ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ వడ్లమూడి ప్రసన్నకుమారి తండ్రి గతంలో తనపై దాడి చేశాడని, ఆ సందర్భంగా ప్రసన్నకుమారి తండ్రిపై కేసు పెట్టడంతో వారికున్న పలుకుబడితో కేసు నుండి బయటపడ్డారని, అప్పటి నుండి తనపై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ప్రసన్నకుమారి తనపై తప్పుడు కేసు పెట్టినట్లు, ఈ విషయంలో నిజ నిర్ధారణ కోసం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించామన్నారు. వారి వల్ల తనకు ఉద్యోగ భద్రత లేదన్నారు. వారికున్న పలుకుబడితో తప్పులు చేస్తూ ఎదుటి వారిని తప్పుడు వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. నా పేరు ఈపూరి ప్రేమ్ కుమార్, మాది పెదరావూరు. తెనాలి ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్గా 36 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. నాపై వడ్లమూడి ప్రసన్నకుమారి అనే ఆవిడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నన్ను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, నా భర్త చనిపోతే నాకు రక్షణ లేకుండా నా ఎంటబడుతున్నాడని ఒక తప్పుడు కేసు పెట్టి ఆమె తప్పులు కప్పిపుచ్చుకోవటానికి నాపై ఈ ఫిర్యాదు చేసింది. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని, వీళ్ళు చేసే పాపాలు, వీళ్ళు ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు కట్టడం, 498 పెట్టి భర్తను చంపుకోవటం, వీళ్ళు చెప్పే మాటలు, మా పై అధికారులు, మాకు చుట్టాలు, బంధువులు, మేము కేసు పెడతామని చెప్పి భయపెట్టి నాపై అలాగే తప్పుడు కేసు పెట్టి నా ఉద్యోగం పోవడానికి కారణమయ్యారు. దయచేసి మహిళా మండలందరికీ నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే, వీళ్ళు మేము చేయని తప్పులకి శిక్ష పడేటప్పుడు మీరు కూడా వచ్చి పోరాడండి, అసలు నిజమేంటో తెలుసుకోండి. వీళ్ళు మమ్మల్ని నాకు అసభ్యంగా ప్రవర్తించారంటే మీరు మహిళలు అందరూ గొడవగా వచ్చేసేసి మాకు అన్యాయం చేస్తారని అనుకుంటున్నారు. మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. దయతో అందరూ సహకరించి వాస్తవాలు తెలుసుకోవాలని మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ. కాలేజ్ షో డెకరేషన్ ద్వారా పట్టణ ప్రజలకు సుపరిచితమైన షేక్ మీరావాలి జన్మదినోత్సవాన్ని
సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. షేక్ మీరావళి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సోమవారం మీరావళి జన్మదినోత్సవం సందర్భంగా బుర్రెపాలెం రోడ్లోని గోశాలలో గోవులకు దానా పచ్చిగడ్డి సమకూర్చి గోసేవ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మీరావళి సేవా దృక్పథాన్ని ప్రస్తావిస్తూ మిత్రులు మీరావళికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కుర్రా శ్రీను, మునిపల్లి వంశీ, పాస వెంకటేష్, ఎన్ఆర్కే శర్మ తదితర మిత్రులు పాల్గొన్నారు. మంచి స్నేహితుడు, స్నేహానికి నిదర్శనంగా తెనాలిలో నిలుస్తున్నటువంటి మా అన్న షేక్ మీరావళి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గోశాలలో మరి గోవులకి దానా మరియు గ్రాస్ని పెట్టడం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తెనాలి నియోజకవర్గంలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ షేక్ మీరావళి అనే వ్యక్తి ఎవరు తెలియనటువంటి పరిస్థితి లేదు. సేవా కార్యక్రమాల్లో ముందుండి మరి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని మరి ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నటువంటి మిత్రుడు మీరావళి గారు. ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఆయనకుండి కేవలం సేవా కార్యక్రమాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా ఆయన మంచి స్థాయికి ఎదగాలని చెప్పి ఆయన ఆ స్థాయికి ఎదిగే దాంట్లో మిత్రులుగా మేము కూడా పాల్పంచుకొని ఆయన వెన్నంటూ ఉండి ఆ శిఖరాన్ని అందే దాకా మేము కూడా తోడుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా మిత్రుడైనటువంటి మీరావళి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోశాలలో గోవులకి మేత దానా పంపిణీ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా కాళేశ్వర మీరావళి అంటే పేరు చెప్పి పరిచయం చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మరి కాళేశ్వర డెకరేషన్స్ అంటేనే తెనాలి పరిసర ప్రాంతాలలో ఒక బ్రాండు. అంతేకాకుండా గార్మీ జెండా ఇలా చేయాలనేది ఆలోచన కూడా వాళ్ళు ఎంతో ఘనంగా తెనాలిలో కూడా ఎవరో చేయనంత గొప్పగా చేసే గొప్ప వ్యక్తులు. మరి అటువంటి వ్యక్తి మా స్నేహితులు అవడం అనేది చాలా ఎంతో గర్వకారణం. వారికి నిండు నూరేళ్లు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ మిత్రులు ఏర్పాటు చేసిన ఈ గోవులకి దానా పంపిణీ కాకుండా మరి మధ్యాహ్నం రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఏర్పడటానికి కూడా మరి మీరావళి గారు ఎంతో ముఖ్యులు. మమ్మల్ని మహారుద్రాభిషేకం కానీ మహాశాంతి అభిషేకం కానీ ఏదైనా కార్యక్రమం అకేషన్ దేవుడి కార్యక్రమం పెడితే ఆయన మా వెన్నంటూ ఉండి మేము చేసే కార్యక్రమాలకి ఆయన తోడుగా ఆయన సహాయం అనేది కాళేశ్వర మీరావళి గారిది ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా మంచి మిత్రుడు, మంచి సేవాభిలాషి, మంచి ఆత్మీయుడు. ఒకసారి పరిచయం అవుతే మా అన్నయ్యతో ఇక అది జన్మజన్మల రుణం ఉంటుంది. అలాంటి మా అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆయన ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరియు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల అన్నయ్య గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం చాలామంది. అందరికి కూడా దాసరి కిరణ్ కుమార్ మిత్రమండలి తరపున కూడా మా అన్నయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఉన్నతమైన పదవులు ఆశించాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డివిజన్ గ్రీవెన్స్ కు 8 అర్జీలు, ఆర్చీఓకే శ్రీరమణి. భర్తలుండగానే వీడియో సర్టిఫికేట్ తో ప్రయోజనం పొందిన విధానంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అయినంపూడి. మండల గ్రామం కటేవరం శివాల్లో మరో చోరీ ఉదంతం, తాళాలు విసిరిళ్లే టార్గెట్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.